హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా రోజులైంది వీడియోస్ అయితే అప్లోడ్ చేయక. ఈ మధ్య అయితే కుదరడం లేదండి, హెల్త్ కొంచెం మంచిగా ఉండడం లేదనమాట. సో అందుకని వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను. తర్వాత ఏంటంటే ఇదొక ర్యాండమ్ వ్లాగ్ అండి. అంటే లాస్ట్ ఫ్రైడే మార్నింగే లేచి పూజ అంతా చేసేసుకొని దుర్గమ్మ తల్లి గుడికి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఈరోజైతే దుర్గమ్మకి ఎంత అందంగా అలంకరించారో, మొత్తం బంతి పూలతో అలంకరించారండి. చూడడానికైతే రెండు కళ్ళు సరిపోలేదు. కానీ ఇక్కడ సిస్టమ్ అంతా మార్చేశారండి. కానీ చాలా బాగుందండి. ఎందుకనుకున్నారు, లైన్లోనే పంపిస్తున్నారు, పక్క నుంచి ఎవరిని పంపించట్లేదు. చాలా ఒక పద్ధతి ప్రకారంగా అంతా జరుగుతుందనమాట. చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే లైన్లో ఎంతసేపు నించుంటాం కదా, పక్క నుంచి వెళ్ళిపోతుంటే మిగతా వాళ్ళు ఫీల్ అవుతారు కదండి. సో అందుకని ఇక్కడైతే సిస్టమ్ ఒక ఆర్డర్లో అయితే జరుగుతుందనమాట. ప్రతి ఫ్రైడే అంటే శ్రావణ మాసం ఈ వచ్చిన శ్రావణ మాసంలో అన్ని శుక్రవారాలు ఒక్కొక్క శుక్రవారం ఒక్కొక్క అలంకరణతోనైతే తల్లిని అలంకరించారనమాట. మేము వెళ్ళిన వీక్ అయితే మాత్రం పువ్వులతో అలంకరించారండి. అబ్బా, నిండుగా తల్లిని చూడడానికైతే మనసు నిండిపోయిందనమండి. అదే అనుకున్నాను, చాలా రోజులైంది దుర్గమ్మ తల్లి గుడికి కూడా వెళ్తే మీకైతే వీడియో అయితే తప్పకుండా షేర్ చేస్తాను కదా. అదే అనుకున్నాను, ఎన్ని వీక్స్ వెళ్ళలేదు, చాలా మిస్ అయిపోయాను అనేసి. ఎంత అందంగా అలంకరించారండి, కానీ ఎంత టైం తీసుకొని ఎంత ఓపికగా అలంకరించారు కదా. చాలా బాగా అనిపించింది. దట్టు ఏంటంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడానండి, మనకి ఏ మంత్రాలు అవి చదవరు, మీకు ఇదివరకే చెప్పాను. జస్ట్ తల మీద అలా చేపెడతారు. చాలా పాజిటివ్ వైపు అయితే వస్తుంది తప్పకుండాను. చాలా డెవలప్ అయిందండి గుడి కూడాను. బాగా చేస్తున్నారు. ప్రతి ఒక్క తల్లికి సంబంధించిన పూజ అన్నది చాలా బాగా చేస్తారనమాట. నేనైతే దుర్గమ్మ తల్లిని చాలా నమ్ముతానండి. తల్లి అని పిలిస్తే వెంటనే పలికే తల్లి అని నేనైతే అనుకుంటానమాట. అంత బాగా నమ్ముతాను దుర్గమ్మ తల్లిని. అలాగే అందరికీ ఆ తల్లి దీవెనలు ఎప్పుడూ ఉంటాయండి. ముందుగా ఏంటంటే బయట తల్లిని ఉంటుంది, ఆ తల్లిని దండం పెట్టుకొని లోపలికి అయితే వెళ్తారనమాట. పెద్ద లైన్ అండి, చాలా టైం పట్టేసింది. ఇంట్లోనైతే పూజ చేసుకొని దుర్గమ్మ తల్లి దర్శనం అయితే చేసేసుకున్నాము. తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. అప్పటికే 11 అయిపోయిందనమాట. పెద్ద లైన్ అని చెప్పాను కదండి, చాలా క్రౌడ్ ఉంటుంది. 9 లోపు వెళ్ళాం అనుకోండి, ఫాస్ట్గా అయిపోతుంది దర్శనం అనేది. 9 దాటితే మాత్రం చాలా టైం పట్టేస్తుంది. నేను ఆ రోజైతే మార్నింగ్ దీపం ఉన్నప్పుడైతే వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ అవ్వలేదు. పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. తర్వాత ఏంటంటే నిన్న మేము కనక మహాలక్ష్మి తల్లి గుడికి అయితే వెళ్ళామండి. నిజంగా చెప్తున్నానండి, ఎంత హ్యాపీ అనిపించిందో. ఎన్నిసార్లు వెళ్తున్నామో కనక మహాలక్ష్మి తల్లి గుడికి, కానీ ఎప్పుడూ లేనంతసేపు గుళ్ళోనైతే ఉన్నామండి. చాలా బాగా అనిపించింది. అంటే మేము కరెక్ట్గా వెళ్ళేసరికి 11 అయిందనమాట. అంటే మార్నింగే బయలుదేరాము, కానీ టైము 11 అయిపోయింది అనమాట. ట్రాఫిక్ వల్ల సిగ్నల్స్ అవి ఉంటాయి కదండి. సో అందువల్ల మాకు వెళ్ళేసరికి 11 అయిపోయింది. అక్కడ కొబ్బరికాయలు అయితే మేము ఎప్పుడూ ఒకే అతని దగ్గర కొంటాం అనమాట. అతను చెప్తున్నారు, మనీ తర్వాత ఎదురుగానే ముందు వెళ్ళి దర్శనం చేసేసుకోండి, లేకపోతే భోగం పెట్టే టైం అయితే మీకు ఆపేస్తారు అనేసి. కానీ మేము ఆ టైంకి వెళ్ళడం మా అదృష్టమో ఏంటోనండి. చక్కగా గుళ్ళోనైతే ఎంతసేపు ఉన్నామో, భోగం పెట్టడం ఇవన్నీ చూసాం అనమాట. అంటే లోపల మాకు చూడనివ్వరు, కానీ బయట నుంచి అన్నీ తీసుకెళ్ళడం, ఆ వాయిద్యాలు ఇవన్నిటి మధ్య చాలా బాగా అనిపించింది. ఇదైతే పూర్ణ మార్కెట్. చాలా ఇక్కడ దొరకనివంటూ ఏమీ ఉండవండి. వైజాగ్లో ఉన్న వాళ్ళకి తప్పకుండా తెలుస్తుందండి. మన విజయనగరంలో ఎలాగా గంట స్తంభం దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దొరుకుతుందో, అలాగే ఇక్కడ పూర్ణ మార్కెట్లో కూడా ఎవ్రీథింగ్ దొరుకుతుందనమాట. ఎవరైనా సరే చాలా షాపింగ్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా అక్కడే చేసుకుంటారు. బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ కూడా ఉంటుందండి అక్కడ. తర్వాత అయితే వచ్చేసాం గుడికి. రాగానే అంటే అప్పటికి 11 అయిపోయింది కదా. డాడీ అదే అంటున్నారు, ఫాస్ట్గా వెళ్ళాలమ్మా, లేకపోతే భోగం పెట్టే టైం అయితే ఆపేస్తారనేసి. ఆ కొబ్బరికాయలు కొన్నతను కూడా అలాగే చెప్పారండి. కానీ మేము ఆ టైంకి వెళ్ళడం మా అదృష్టమే అని అనుకోవాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. మళ్ళీ ఆ గుళ్ళో ఉన్న అతను అన్నారనమాట, అందరినీ పంపించారండి. అప్పటికే మా దర్శనం కూడా అయిపోయింది. తల్లికి అభిషేకం అది చేసాము, కానీ వీడియో తీయొద్దన్నారనమాట. అందుకని లోపలైతే తీయలేదు తల్లికి. ఇదివరకు తీసాం, కానీ ఇప్పుడు వద్దన్నారు. వాళ్ళు వద్దన్నప్పుడు మనం మానేయడమే మంచిది కదా. సో అందుకనేసి తీయలేదనమాట లోపల. కానీ భోగం పెట్టే టైం అవన్నీ తీసానండి. మీకు తప్పకుండా వీడియోలో వస్తాయి చూడండి. ఆ తర్వాత కొబ్బరికాయలు ఇవన్నీ తీసుకున్నాను అనమాట ఫాస్ట్గా. అతనైతే మనీ కూడా వద్దనేసారు. తర్వాత వచ్చిద్దరు కానీ మళ్ళీ క్లోజ్
వచ్చేస్తే మీరు చాలా ఎక్కువ టైం ఉండిపోవాలి అనేసి. కానీ దర్శనమైంది, లోపల దర్శనమైంది అన్నీ చేసేసాము. ఆ తర్వాత ఏమో అక్కడ లోపల ఉంటారు కదా, మళ్ళీ వెనక్కి రండమ్మా దర్శనం చేసుకోండి అని అన్నారండి. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. మళ్ళీ వెళ్ళి దండం పెట్టుకొని చక్కగా తల్లిని ముట్టుకొని తల్లిని మనస్ఫూర్తిగా చూసి హ్యాపీగా బయటకైతే వచ్చేసామండి. అప్పటికి అందరిని వెళ్ళిపోమంటున్నారు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి భోగం పెట్టే టైం అయిందనేసి. ఆ తర్వాత అక్కడ ఉంటారు కదండి, వాళ్ళు అన్నారు ఇప్పుడు అన్న సమారాధన చేస్తారు, వెయిట్ చేయండి టోకెన్స్ ఇస్తారన్నారు. అబ్బా ఎంత హ్యాపీ అనిపించింది తెలుసా అండి. ఒక 1 అవర్ వరకు కూర్చున్నామండి గుళ్ళోనే. ఎంత పాజిటివ్గా అనిపించింది తెలుసా అండి. అంతసేపు గుడిలో ఎప్పుడూ ఉండలేదు తెలుసా అండి. బయటికి ఇలా వచ్చేసారా, బయటకు వచ్చేసిన తర్వాత లోపల ఇంకొక అతను ఉన్నారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రమ్మన్నారు. మళ్ళీ వెళ్ళి నేనైతే తల్లిని ముట్టుకొని చక్కగా దండం పెట్టుకొని వచ్చేసాను. అదే హ్యాపీగా చెప్పేస్తున్నా మమ్మీ డాడీ తోటి. అమ్మ ఎంత హ్యాపీగా బాగా అయిందమ్మ దర్శనం అయితే మాత్రం. యాక్చువల్గా శ్రావణ మాసంలో వెళ్దాం అనుకున్నాము, కానీ కొంచెం హెల్త్ బాగోక వెళ్ళలేదనమాట. సో తల్లి దర్శనం లేట్ అయినా సరే చాలా బాగుంది. అక్కడ ఏంటంటే భోగం పెడుతున్నారు కదా, మేమైతే కూర్చున్నాము, అన్నీ మా కళ్ళతోటి హ్యాపీగా తల్లిని చూసాము. అసలు కనక మహాలక్ష్మి తల్లి అటండి బావిలో పుట్టారటండి. బావిలో పుట్టి తర్వాత ఏంటంటే అక్కడ ఎదురుగా బావిలో పుట్టిన తర్వాత ఆ ఎదురుగా గోపురం దగ్గర తల్లిని ప్రతిష్ఠించారు, ఆ బావి నుంచి తీసి. ఆ తర్వాత ఏంటంటే తల్లికి గాలి వెలుతురు ఎండ వాన అన్నీ తగలాలని గుడి అన్నది బయటే ఉన్నట్టుగా ఉంటుందండి. అబ్జర్వ్ చేయండి, ఆ ఎదురుగా ఉన్నదే బావి అనమాట. తర్వాత అన్నదానంకి టోకెన్స్ ఇచ్చారు కదండి, తీసుకున్నాం అనమాట. కానీ లోపలైతే వీడియో తీయలేదండి. అన్నదానం చేసేటప్పుడు తింటున్నాం కదా వద్దన్నారు. ఎందుకంటే ప్రశాంతంగా తినాలమ్మా, ఎటువంటి డైవర్షన్స్ అవి పెట్టుకోకుండా అనేసి చెప్తే, సో నేను పక్కన పెట్టేశాను మొబైల్ అనేది. ఆ బావిలో అయితే కనక మహాలక్ష్మి తల్లి దొరికారంట. కానీ ఎంత నమ్ముతారో తెలుసా అండి, మన విజయనగరంలో పైడితల్లమ్మ తల్లి ఎంత సత్యమైన తల్లో, వైజాగ్లోని కనక మహాలక్ష్మి తల్లి అంత పవర్ఫుల్ గాడ్ అండి. నిజంగా తల్లి పిలిస్తే పలుకుతారండి, తప్పకుండా కోరికలు నెరవేరుస్తారు. అంత ప్రశాంతంగా ఉంటారనమాట. చాలా బాగుంటుంది గుడి కూడాను. ఎంతసేపు ఉన్నామో తెలుసా అండి. మంచిగా కాగడాలు అవన్నీ తీసుకెళ్ళి మంగళ వాయిద్యాలతోటి చక్కగా భోగం అది పెట్టారనమాట. పెద్ద గంగాలాలతో వాటితో తీసుకెళ్ళి తల్లికి నివేదించి ఆ తర్వాత అయితే అన్న సమారాధన చేశారు. ఎప్పుడు ఇంతసేపు అయితే గుళ్ళో మేము ఎప్పుడూ లేము తెలుసా అండి. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, అదృష్టంగా భావించాం అనమాట. ఆ బావిలోనైతే తల్లి దొరికారనమాట. గుడిని కూడా చాలా అందంగా అలంకరించారండి. జన్మ ధన్యమైపోయిందండి నిన్న మాత్రం. ఇన్ని సంవత్సరాలుగా వెళ్ళి ఎప్పుడూ దొరకని అదృష్టం అయితే నిన్న దొరికిందండి మాకు. ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. మరో మంచి బ్లాగ్తో మేము ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. తప్పకుండా వీడియో కంప్లీట్గా చూడండి. మరో మంచి బ్లాగ్తో మేము ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.